9వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. 29, 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. చాలు. చదవబడిన పరిశుద్ధ గ్రంథములో నుండి సొలొమోను రాజు తన జీవిత అనుభవంలో తెలుసుకున్న తర్వాతకి ఈ మాట చెప్పుతూ ఉన్నాడు. భయపడిన ప్రతి ఒక్కరికి ఉరి వస్తుంది. నువ్వు దేని విషయంలో భయపడతావో అది నీకు ఉరిగా మార్చబడుతుంది. దేవుని యందు గనక నమ్మికుంచావనుకో, మరణము నీకు జీవముగా మారుతుంది, శాపము నీకు ఆశీర్వాదకరముగా మారుతుంది, రోగము నీకు ఆరోగ్యకరముగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని నెలల క్రితము ప్రయోజకు ఒక దర్శనం వచ్చింది. ఇక్కడ నేను వాక్యం చెప్తూ ఉన్నాను. చెప్తూ ఇక్కడే పడిపోయి ప్రభు పిలుపునందుకొని పరదేశులో ప్రియులారు అన్నట్టు వచ్చిందట. అయితే దర్శనము తప్పు కాదు, ప్రార్థన చెయ్యకపోతే మనది తప్పు. అందరం, మీరు, నేను, అమ్మగారు అందరం కలిసి ప్రార్థన చేశాము. దేవుడు ఆ కీడును తొలగించాడు. ఆమేన్, హల్లెలూయా. మనకి ఏదన్నా కనపడితే కలవరపడొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు. కుడితిలో పడ్డ ఎలకలాగా కిందికి మీదికి ఎగరొద్దు, కానీ దేవుని యందు నమ్మికుంచి ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా బలమైన కార్యాన్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా ఊకే దానినే మదిలో వేసుకొని భయపడుతూ ఉన్నావనుకో, అది దరిద్రం అనుకో. దరిద్రం నీ మీద ఇంకెక్కువైపోద్ది. రోగం అనుకో, ఆ రోగం నిన్ను ఏలుబడి చేస్తుంది. అసమాధానం అనుకో, అసమాధానము నిన్ను ఏలుబడి చేస్తుంది. నీ ఇంట్లో పిల్లలే కానీ నీ ఇంట్లో వారు ఎవరైనా మారలేదనుకో, నీకు ఒక నమ్మిక ఉండాలి. నా ప్రార్థన వ్యర్థం కాదు, నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను మనుషులతో మాట్లాడట్లేదు, జీవము కలిగిన దేవునితో మాట్లాడుతున్నాను. సర్వ సృష్టికి ఆధారమై ఉన్న యేసయ్యతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కడ మాట్లాడినా నా మాట వ్యర్థమైపోద్ది, ఎక్కడ మాట్లాడినా నా మాట తృణీకరింపబడుతుంది, ఎక్కడ మాట్లాడిన మాటలను బట్టి నాకు సిగ్గు కలుగుతుంది. కానీ దేవుడి దగ్గర మాట్లాడిన ప్రతి మాట నా తలనెత్తుద్ది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన బ్రతుకులో ఏముండాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంతే. నువ్వు ప్రార్థన చేసావు కదా, దేవుడు విన్నాడు. ఏది ఏమైనా కానీ దేవుడు చూసుకుంటాడనే నిరీక్షణ నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నీ పట్ల నీ నమ్మికను బట్టి ఆయన కార్యాలు చేస్తాడు. యెహోవా యందు నమ్మిక ఉంచిన వానికి ఈ దీవెనలు మెండుగా కలుగును. చూద్దాం, 28వ అధ్యాయంలో ఉంటుంది. 28, 20వ వాక్యం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆత్రపడువాడు శిక్ష నొందకపోడు. చాలు. మనము ఆదివారం నాడు ఆత్రపడుతూ ఉంటాం. ఏమని? ఈరోజు పనికి వెళితే ఆ రోజే ఒకడు డబుల్ కూలి ఇస్తుంటాడు. మనము సోమవారం నుంచి శనివారం దాకా మధ్యలో సరిగా పనులు ఉండవు, ఆదివారం నాడే పని వస్తుంది. ఈరోజు పోతే మనకి ఏదో ఒక
ఖర్చు వెళ్తుంది, ఈరోజు పోతే ఏదో అక్కరే వెళ్తుందని మనము ధనం కోసం ఆత్రపడుతూ ఉంటాం. కాదు కాదు, దేవుడు ఏం చెప్పాడు? 6 దినాలు పనిచేసి 7వ దినమున నీవు నా సన్నిధిన కనబడు. నేను 7వ రోజున నువ్వు నా సన్నిధిలో కనబడ్డవు గనుక ఈ 7వ రోజు కూలి నీకు సోమవారం నాడు వచ్చేస్తుంది. ఓటి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యందు నమ్మిక ఉంచి మనము ముందుకు సాగినట్లయితే దీవెనలు మెండుగా వస్తవి. ధనవంతుడు అవ్వాలని ఆత్రపడేవాడేమవుతాడు? శిక్ష నొందుతాడు. ఇప్పుడు మనము ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసి ప్రతికూల పరిస్థితులైతే దేవుడు దానిని ఒప్పుకుంటాడు. నువ్వు కావాలని, మనకు ఆదివారం నాడే మ్యాచ్డ్ ఫంక్షన్ కార్డు వస్తుంది, ఆదివారం నాడే లగ్గం కార్డు వస్తుంది, ఆదివారం నాడే తద్దినం కార్డు వస్తుంది, ఆదివారం నాడే గృహప్రవేశం కార్డు వస్తుంది. వీళ్ళు ఎవరో తెలుసా? దేవుడే ఉద్యోగాలలో ఉండి ఆదివారం నాడు పెట్టుకుంటే మా ఉద్యోగస్తులు, మా కొలికీస్ అందరూ వస్తారు, మాకు అనుకూలంగా ఉంటుందని పెట్టుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దగ్గర తక్కువ, కానీ అటు వెళ్తే రోమన్ క్యాథలిక్, ఆర్సిఎం, సిఎస్ఐ, బాప్టిస్టులు వాళ్ళందరూ కొంచెం ఎక్కువ శాతం సంఘాలలో ఎంప్లాయీస్ ఉంటే ఆదివారం నాడే పెట్టుకుంటారు. ఆ పాస్టర్కి ఆదివారం నాడు చర్చి చూసుకోవాలి, మళ్ళీ ఇంకా సెకండ్ ఆరాధన ఉంటే ఆయనకుగా ఎంత ఇబ్బంది, మళ్ళీ నీ కార్యం చేయాలి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఒంట్లో రోగం ఉందా? భయపడకు. నీ ఒంట్లో రోగం కంటే బలవంతుడు, శక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నా రోగాన్ని నా దేవుడు తీసేస్తాడు, నా బలహీనతను నా దేవుడు తొలగిస్తాడు, నా దారిద్ర్యాన్ని నా దేవుడు తొలగిస్తాడు, నా స్థితిని నా దేవుడు మారుస్తాడు, నా పరిస్థితిని నా దేవుడు చక్కబెడతాడు. నేనేదైతే చెయ్యలేకపోతున్నానో అది దేవుడు నాకు ఇస్తాడు చేసి అని నువ్వు నమ్మగలిగితే మెండైన దీవెనలు నీకు వస్తుంది. ప్రార్థన చేస్తే కిటికీలంగా దొంగపడి చూస్తే ఆడంగా వస్తుందో అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ప్రతిదానికి సమయం ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే ఒక్కపాలే రాదు. కరువు కాలములో దేవుణ్ణి నమ్మి ఇస్సాకు ఇత్తనం వేసిండు, నూరంతల పంటనిచ్చిండు. అంత మాత్రమే కాకుండా క్రమక్రమముగా అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. మన దేవుడు క్రమాన్ని పాటించే దేవుడు. మనకు కూడా క్రమం ఉండాలి. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది ఆ క్రమం అనే మాట. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. హల్లెలూయా. ఇస్సాకును దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించిండు, వృద్ధిపరిచిండు, హెచ్చించిండు, విస్తరింపచేసిండు. మనము క్రమాన్ని పాటించకపోతే ఆ క్రమమైన దేవుని దీవెన నీ దగ్గరికి రాదు. ఏం చేయాలి? మనం దేవుని పైన నమ్మిక ఉంచాలి. యోబు పుస్తకము 3వ అధ్యాయము 25. 3:25 యోబు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించుననే నా మీదికి వచ్చుచున్నది. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మనస్సులో, మదిలో, తలంపులలో ఇంతేలే నా రోగం, ఇంతేలే నా పరిస్థితి, ఇంతేలే నా బ్రతుకు అని అనుకుంటామో అదే వస్తుంది, అదే మనల్ని పరిపాలిస్తుంది.
యోబు తన జీవితములో అనుభవపూర్వకముగా ఈ మాట చెప్పుతూ ఉన్నాడు. మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. మన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగన వారము కాకపోయినను ఆయన నమ్మదగినోడు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనము మన ఇంటి వాళ్ళకే మాట ఇచ్చి మాట నిలుపుకోలేము. మన తోడబుట్టిన వారికి మాటలు ఇచ్చి మాట నెరవేర్చలేం. కానీ ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. హల్లెలూయా. ఏది వచ్చునని ఆయన బహుగా భయపడి భీతి నొందెనో అదియే నాకు సంభవించెను. నాకు భీతి పుట్టించెను, నా మీదికి వచ్చుచున్నది. చూడండి, రాత్రి కలొస్తే పొద్దునట్టు వాళ్ళ కలవరమే. ఈ వాక్యం ఏడబెడతారో యేసయ్యని ఏడబెడతారో అది రియల్ చేయాలే. నీ దేవుడు శూన్యములో సృష్టిని కలగజేసిన దేవుడు, ఆకారము లేని దానికి ఆకారమునిచ్చిన దేవుడు, మారాను మధురముగా మార్చిన దేవుడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. యేసే బలికాడు ఆ మాట. ఆయన దగ్గరకు ఒక ఆమె వచ్చింది. అయ్యా నా పరిస్థితి అని చెప్పుకుంది. ఆయా ప్రభు అంటాడు, మా నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. ఆమేన్. ఆ మరణం వస్తుంది, అదే వస్తుంది. జీవం వస్తుంది, అదే వస్తుంది. నీ నమ్మిక. యేసు ప్రభు ఎవరిని స్వస్థపరిచినా నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసము చొప్పున, నీ స్థితి ఎలాగుంది, దేని మీద ఆధారపడి మాట్లాడుతున్నావు, అదే నీకు సంభవిస్తుంది. అదే నీకు భీతికరముగా వచ్చేస్తుంది నీ ముందుకు. ప్రియులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ఎన్నడూ కూడా భయపడనే వద్దు. దేవుడు తోడై ఉన్న వ్యక్తులు ఎప్పుడు భయపడరు. చంచలమైన మనస్సున్నోళ్ళు భయపడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాష అయిన దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఇళ్ళలో ఏదీ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ప్రతి అమాస ఆల్ నైట్ ప్రేయరు. అప్పుడప్పుడు మీ ఇళ్ళల్లో కూడికలు ఎందుకో తెలుసా? గుర్రాన్ని మేము నీళ్ళ దగ్గరికే తీసుకొస్తాం. మీరు గృహ కూడికలో నీళ్లు తాగుతారని, అమావాస కూడికలోనన్నా నీళ్ళు తాగుతారని, లేదా ఆదివారం నాడు ఆరాధనలో నీళ్లు తాగుతారని, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నీళ్లు తాగుతారేమని. నీళ్లు జీవజలపు ఊట, పరిశుద్ధాత్మ. అది గనక నువ్వు తాగగలిగితే నీలో కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తవి. హల్లెలూయా. నువ్వు తాగకపోతే నీలో పరిశుద్ధాత్మ ఎలాగ పనిచేస్తుంది? జీవజల నదులు ఎలాగ పారుతవి? అందుకే నేను గుర్రం తెలుసా అని అడిగింది ఫస్టే. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకొస్తాం కానీ నీళ్లు మేము తాపించలేము. నువ్వు తాగాలి. నువ్వు తాగితే, జీవజలాన్ని నువ్వు తాగగలిగితే, జీవజల ఊట యొద్దకు నిన్ను తీసుకొచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూట్యూబ్లో వస్తుంది నువ్వు మాట్లాడేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నీవు నేను దేవుని యందు నమ్మిక ఉంచాలి. నీకేదైతే లేదో అది నా దేవుడిస్తాడు. ఆరోగ్యము లేదా? నా దేవుడు ఆరోగ్య ప్రదాత, నన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయన గాయపడిన హస్తముతో నన్ను ముట్టి బాగు చేస్తాడనే నమ్మిక నీకుంటే ఆరోగ్యము నా దేవుడిస్తాడు. అపనమ్మిక నీకుంటే అనారోగ్యమే నీలో ఉంటుంది.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలండి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. భయపడొద్దు. భయపడితే ఖచ్చితంగా వస్తుంది. రోగమా, లేమిడా, శాపమా, పాపమా, దరిద్రమా, అశాంత, అసమాధానమా, కరువా, ఏది భయపడుతావో అదే వస్తుంది నీ మీదికి ఉప్పెనవలే. అది నిన్ను భీతి పుట్టించి నీకు కలవరాన్ని కలగచేస్తుంది. ఒకవేళ నీకు చింత రావచ్చు, ఒకవేళ భయం కలగవచ్చు, మళ్ళీ ఎమ్మటే తక్షణమే ప్రభువా నాలో నుండి చింత తొలగించు, ఈ భీతి తొలగించు, ఈ భయాన్ని తొలగించు, ఈ కలవరాన్ని తొలగించు, ఈ చంచలత్వమైన స్వభావమును, మనస్సును తొలగించు, నాకు భయము లేకుండా ధైర్యమును దయచేయి. మనము భయపడటానికి పిరికి ఆత్మను పొందలేదు కానీ స్వీకృత పుత్ర దత్తాత్మను పొంది ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏం పొందాం మనము? ఆమేన్. యేసయ్య మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. గట్టిగా 10:30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకురి. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన తలలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నావో అవన్నీ దేవుడు నిన్ను తల్లి గర్భములో రూపింపక ముందే, నువ్వు పిండముగా ఏర్పడక ముందే నీకు ఎన్ని ఎంట్రుకలు ఉంటాయో ఆయనకు తెలుసు. నీ తల ఎంట్రుకలన్నీ లెక్కబెట్టిన ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుక ఒక్కటి కూడా రాలదు. అది నలుపు కావాలన్నా తెలుపు కావాలన్నా ఆయన దయ. ఎందుకు నువ్వు భయపడేది? కాలము కోసము నువ్వు భయపడొద్దు. కాలగతులను చూసి నువ్వు కలవరపడొద్దు. స్థితిగతులను చూసి నువ్వు కృంగిపోకూడదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టిన దేవుడు నీ ఆయుష్కాలమంతా నీకు తోడుండడా? ఆయుష్కాలమంతా నిన్ను విడిచిపెడతాడా? ఎన్నడూ ఆయన విడిచిపెట్టను, నేను విడవను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసి సాగిపోవటమే నీ వంతు. భయపడి ఆగిపోవద్దు. ప్రార్థన చేసి ముందుకు వెళ్ళు. దేవుడు నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగనే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. మత్తయి 21, 22. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. యేసయ్యే చెప్పుతూ ఉన్నాడు నీతో నాతో మనందరితో. మీరు ప్రార్థనలో ఏమి అడుగుతారో, ప్రార్థనలో ఏ అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో, ప్రార్థనలో దేనికోసము విజ్ఞాపన చేస్తారో అవన్నీ దొరికినవని మనము నమ్మిన ఎడల నిశ్చయముగా మనము పొందుతాము. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇల్లు లేదు, దేవుడు నాకు ఇల్లు ఇస్తాడని నమ్మాలి. ఒక్కరు కూడా బెల్లం కరిగిపోలే నోట్లే. హల్లెలూయా. నీకు ఇల్లు లేదు, నా దేవుడు ఇల్లు ఇస్తాడు. నువ్వు అప్పుల్లో ఉన్నావు, నా దేవుడు అప్పులను తీర్చి అప్పిచ్చేవాడిగా నిన్ను చేస్తాడు. నీవు ఎన్నిక లేని బ్రతుకును బ్రతుకుతున్నావు, నా దేవుడు నిన్ను ఎన్నికైన వాడిగా,
గనులైన వారిలో ఒకరిలో నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీకు అసాధ్యం, నీకు కష్టం, నువ్వు చేయలేవు, కానీ ఆయన రెప్పపాటున చేయగలిగిన శక్తి సంపన్నుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థనలో ఏదైతే అడుగుతామో అది ఇస్తాడని నమ్మాలి, పొందుకున్నామని విశ్వసించాలి. భయపడొద్దు. ప్రార్థన చేసి భయపడకూడదు. భయపడ్డావనుకో నీ ప్రార్థన కాడ దయ్యం కూర్చుంటుంది. భయపడ్డావనుకో నీ ప్రార్థనను సాతాను అడ్డగిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దానియేలుకు ఒక సమస్య వచ్చింది. దానియేలు 21 రోజు ఉపవాసం అని ప్రతిష్ఠించుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ప్రారంభించిన రోజే పరలోకం నుండి దేవుడు దూతను పంపాడు. ఆ దూతను మధ్యాకాశములో పారాసికపు దురాత్మలు అవన్నీ అడ్డగించినాయి. అడ్డగిస్తే మరి ఒక దూతను పంపిండు. నువ్వు ఇక్కడ యుద్ధం చేయి, నేను వెళ్ళి దానియేలును దర్శించి మాట్లాడి వస్తాను అంటారు. దానియేలు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని రోజులు అయింది? 21 రోజు పట్టింది. ఆయన ఉపవాసం ఉండి భయపడక దేవుని యందు ధైర్యముగా నిబ్బరం కలిగి ప్రార్థన చేస్తేనే ఆయన ప్రార్థనకు టైం ఎన్ని రోజులు పట్టింది? 21 రోజు పట్టింది. నువ్వు భయపడితే 0. ధైర్యంగా ఉంటే నెలకో కావచ్చు, సంవత్సరానికో కావచ్చు. ఆ ప్రార్థన పరలోకము నుండి భూలోకానికి నీకు ఆరోగ్య ఔషధముగా వస్తుంది. క్రీస్తు యేసు మహిమైశ్వర్యముగా వస్తుంది. నిన్ను హెచ్చించేదిగా, నిన్ను ఘనపరిచేదిగా, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేదిగా తిరిగి వస్తుంది నీ దగ్గరికి. హల్లెలూయా. మేము ఎందుకు పెడతాం ఆదివారం ప్రార్థన? ఎందుకు మీ ఇంట్లో ప్రార్థన పెట్టమంటాం? మీరు ఇచ్చే 200కి ఏమొస్తుందండి? నాకు పెట్రోల్ రాదు. మా ఇంట్లో నిన్న చిన్న కరెంటు పని పడ్డది. ఆయన అది చేస్తే ఆయనకి 700 అడిగిండు. నేనుండి నీకే చెప్తాం పనులు 500 తీసుకొని ఇచ్చేసాం. మీ ఇంట్లో ప్రార్థన పెడితే మాకు వచ్చేది ఏముండదు. విన్నారా? మీకే మేలు. శుక్రవారం ప్రార్థనకు వస్తే నీకే మేలు. ఆల్ నైట్ ప్రార్థనకు వస్తే నీకే మేలు. గృహకూడికకు వస్తే నీకే ఆశీర్వాదం. ఎందుకు? ఆ కూడికలో నువ్వు కూడా మోకరించి నమ్మకముతో ప్రార్థన చేస్తావు గనుక నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. ఆమేన్, హల్లెలూయా. అందుకు మిమ్ములను గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి నడిపించినట్లుగా ఉపవాస ప్రార్థన, శుక్రవారం శనివారం విజ్ఞాపన ప్రార్థన, ఆదివారం పరిశుద్ధ ఆరాధన, అమావాస్య నాడు విడుదల ఆరాధన, ఆ రకరకాల కార్యక్రమాలు, సభలు, ఇవన్నీ ఎందుకు? యేసే నామానికి మహిమ, మీకు ఆశీర్వాదం. అంతకు మికిలి ఇంకేమున్నది అందులో? హల్లెలూయా. నేను మీకు ఒకప్పుడు చెప్పకనే ఒక మాట చెప్పాను. నేను ఏ శుభవచనమును పలికినా దానికి నువ్వు అర్హుడవు, యోగ్యుడవు కాని ఎడల అది నాకే. గుర్తుందో లేదో మీకు? నేను నిన్ను దీవించాను, అప్పుడు నువ్వు అపనమ్మికతో ఉన్నావు అనుకో, ఆ దీవెన నాకు వస్తుంది. నేను నిన్ను ఆశీర్వదించాను, నువ్వు విశ్వసించలేదనుకో, నేను విశ్వసించి పలికాను గనుక అది నేను పొందుకుంటాను. నీ దగ్గర కాదు, ఎక్కడైనా పొందుకోవచ్చు. ఒక ఆయన నన్ను ప్రసంగానికి పిలుస్తాడు. పిలిస్తే వాళ్ళు 1500 2000 ఇస్తారు. అక్కడ కలుగుద్దనమాట నాకు ఆశీర్వాదం. నువ్వు ఇక్కడ రిజెక్ట్ చేస్తే అక్కడ దేవుడు పాస్ చేస్తాడు. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ప్రార్థన అంటే నువ్వు ఎలాగుండాలో తెలుసా?
కీర్తనలు 40 దుప్పి నీటి వాగుల కోసం అనే మాట ఉంటుంది చూడండి, చదవాలి. కీర్తనలు 40. హల్లెలూయా. 42వ అధ్యాయం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడెదను? హల్లెలూయా. ఈ కోరావు కుమారులు, ఈ కోరావు అబీరాము ఇంకొక ఆయన ఉండు, వీళ్ళ ముగ్గురిని భూమి నెర్రెదేసి మింగేసింది. కోరావు కుమారులు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. అలా తండ్రులకు జరిగిన పరిస్థితులను దలుసుకొని దేవుడు ఏమై ఉన్నాడో అని వారు దుప్పి నీటి ఆగుల కోసము పరిగెత్తినట. దుప్పి అరణ్యములో ఎడారుల్లో పరిగెత్తుతూ ఉంటుంది. ఆ ఎండ కొడుతూ ఉంటే ఆ ఉష్క దిబ్బల మీద నీళ్లు కనపడినట్లు కనపడతా ఉంటాయి. అక్కడికి పోయి చూస్తే నీళ్లు ఉండవు. మరలా అంత దూరం చూస్తే మళ్ళీ నీళ్ళ లెక్క కనపడుతుంటుంది ఆ అరణ్యములో. దానిని గమనించి దానిని గుర్తు చేసుకొని దుప్పి నీటి వాగుల కోసము ఆశపడినట్లుగా, అయ్యా నేను నీ సన్నిధికి పరిగెత్తాలని ఆశ కనిపెట్టుకుంటున్నాను. ఎస్, మనము ప్రతి కూడిక కోసం అలాగ ఆశపడి రావాలి. దుప్పి నీటి వాగుల కోసం నీళ్లు దొరకక అరణ్యములో ఎడారుల్లో ఆ దుప్పి ఎలాగ పరిగెత్తుతుందో మన పరిస్థితి తీరేంత వరకు, మన స్థితి మారేంత వరకు, మనల్ని దేవుడు కనికరించేంత వరకు, మనల్ని దేవుడు హెచ్చించి అభివృద్ధి పరిచేంత వరకు దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తినట్లుగా ఏ చిన్న కూడికన్నా నీ పనులన్నీ పక్కన పెట్టేసి వస్తూనే ఉండాలి. అప్పుడు నీ ఆశ సఫలమవుతుంది, నీ కోరిక నెరవేరుతుంది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది, నీ విశ్వాసము చొప్పున నీకు కార్యము జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమైందా అండి? భయపడితే ఉరి వస్తుంది. కొంతమందికి భయం ఎలాగుంటుంది తెలుసా? ఈరోజు ఆదివారం, ఆ డబ్బులు పోతే ఎట్లా? భయం. ఆ భయాన్ని నువ్వు తొలగించుకో. ఆదివారము దేవుడిది, అది నీది కాదు, నీ తాతది కాదు, నీ ముత్తాతది కాదు, నీ అయ్యేది కాదు, దేవుడిది. అది దేవునికి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. 1 తిమోతి 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? 1 తిమోతి 1:7 వాక్యం త్వరగా. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రపు ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. చాలు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ ఒక్క ఆదివారం పోకుంటే ఏమైద్దయ్యా? మొక్కపోతుందా? తరిగిపోతుందా?
అనేసరికి ఆ ముచ్చటకు మనము బెండ్ అవుతాం. ఇవాళ ప్రార్థనకు పోకుంటే ఏమవుతుంది? రా నాతో రా, గడదాకా పోయేద్దాం, అంతే సంగతులు. వాడి దరిద్రం వీడిని అంటుకుంటుంది, వాని అసమాధానం వీడిని అంటుకుంటుంది, వాని కలవరం వీనికి వస్తుంది, వాని గొడవ ఈయనకి వస్తుంది. కానీ మీరు ధర్మశాస్త్రపు ఉపదేశకులయ్యుండి మీరు ముసలమ్మ ముచ్చట్లకు చెవి ఒగ్గుతూ ఉన్నారు. శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే భూమి మీద ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి దేవునికి ప్రార్థన చేస్తారో అదే శ్రేష్టమైనది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మిమ్మలను ప్రార్థన 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 అని ఎందుకంటాం? నేను వీడికి ఎన్నింటికి వచ్చాను తెలుసా? 6ంటికి వచ్చాను. మీరెన్నింటికి వచ్చారు చెప్పాలి? 9ంటికి వచ్చారు, అవునా? మరి మీకు నాకు ఎంత తేడా ఉంది? 3 గంటలు తేడా ఉంది. నేనే 6ంటికి వచ్చిండంటే మా అయ్య ఎన్నింటికి వచ్చిండో చెప్పుకోరి. పరలోకమందున్న మా తండ్రి ఆయన నాకంటే ముదుగాలు వచ్చి ఉంటాడు ఇక్కడ. ఎందుకో తెలుసా? ఈరోజు వాళ్ళు నన్ను మహిమపరుస్తారు గనుక, వారు నన్ను స్తుతిస్తారు గనుక, వారు నన్ను కీర్తిస్తారు గనుక, వారు నన్ను ఆరాధిస్తారు గనుక, వారు నా సన్నిధికి వస్తారు గనుక అని ఆయన ఇక్కడ మనందరికంటే ముదుగాలు వస్తాడు. హల్లెలూయా. మనం ముసలమ్మ ముచ్చట్లు వినొద్దు, ప్రార్థనకు పోవద్దని ఎవడన్నా చెప్తే, కూటానికి పోవద్దని ఎవడన్నా చెప్పితే, ఉపవాస ప్రార్థనకు పోవద్దని ఎవడని చెప్తే వినొద్దు. ప్రతికూలమైన పరిస్థితులతో తప్ప ఆగిపోగాని నువ్వు ఏదో దారిన పోయే దానయ్య, బాటను పోయే భాగ్యమ్మ, ఇంట్లో కూర్చునే ముసలమ్మ ఆ ముచ్చట్ల దగ్గర నువ్వు ఆగిపోకూడదు. నీ బైబిల్ సంకన పెట్టుకొని చక్కగా నువ్వు సభలోకి రావాలి, ప్రార్థనలోకి రావాలి, మందిరంలోనికి రావాలి, గృహకూడికలోనికి రావాలి. నా భర్త మారడంటే ఇంకేడ మారుతాడు? నువ్వు పొద్దాకా సంవత్సరాలు ఇంట్లోనే బంతివి. నీ భర్త ఎట్ట మారుతాడు? నెలలు వేస్ట్ చేస్తేవి టైము. ఎట్ట మారుతారు నీ ఇంటివారు? దేవుని కాళ్ళ దగ్గర పోరాడు, పెనుగులాడు, పెనవేసుకో, గోజాడు, విసకక నిత్యము నమ్మికుంచి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? భయపడితే ఉరి వస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు సురక్షితముగా ఉంటాడు. మనం వేటినైతే ప్రార్థనలో అడుగుతామో అవి దేవుడిచ్చాడని, దొరికాడని మనము నమ్మాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆత్రపడువాడు శిక్ష నొందక పోడు. అలాగనే ముసలమ్మ ముచ్చట్లకు చెవియొగ్గి ఈ శ్రేష్టమైన మాటలను ఎన్నోసార్లు మనము త్రోసివేశాం, పెడచెవున పెట్టాం, నిర్లక్ష్యము చేశాం. ఆ బలహీనత నుండి యేసు నామములో మనము విడుదల పొందుదుముగాక. దేవుడట్టి కృపను దయచేయునుగాక. యేసు నామములో మిమ్ములను వాక్యము పైన దేవుడు స్థిరపరుచునుగాక. వాక్యం అనే క్రీస్తనే బండపైన మీ ఆత్మీయ జీవితాలు కట్టబడునుగాక. అపవాది దుర్గములను కూలదోలే యుద్ధ వీరులుగా దేవుడు మిమ్ములను ఆశీర్వదించి అభిషేకించునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మనందరి హృదయములో స్థిరపరిచి పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.